ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం జాన్ 8:32. సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేయును అని ప్రభు సెలవిస్తున్నాడు. ఈరోజు చాలామంది అబద్ధాలు ఆడుకుంటూ వాళ్ళ యొక్క జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. వాళ్ళని మోసం చేసుకుంటూ, పక్క వాళ్ళని మోసం చేసుకుంటూ, ఎవరు చూడట్లే కదా అని సత్యంతో పని లేదు అనుకుంటారు. ఈరోజు నీకు తెలియాల్సింది ఏంటంటే, ఎవరు నేను చూసినా చూడకపోయినా దేవుడు మాత్రం నిన్ను చూస్తున్నాడు. ఫర్ సపోజ్ ఆఫీస్కి లేదంటే ఎగ్జామ్కి ఎవరైనా లేట్గా వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేస్తారు, ఎందుకు లేట్గా వచ్చారని క్వశ్చన్ చేస్తే అక్కడ కూడా మనం అబద్ధాలు ఆడుతూ ఉంటాం. అలా చెప్పడం వల్ల మనకు వచ్చేది ఏమీ ఉండదు. సో సత్యం అనేది మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది, కానీ అసత్యం అనేది మనల్ని బందీలుగాను బానిసలుగాను ఉంచుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే, అందరూ ఉన్నప్పుడే దేవుడు చూస్తాడు లేదా చూడరు అని అనుకుంటారు. యాజ్ యంగ్ పీపుల్గా అందరూ ఉన్నప్పుడు లేదా ఎవరు లేనప్పుడు మనం ఏం చూస్తున్నాం, ఏం చేస్తున్నాం అని ఆలోచిస్తే, ఎవరున్నా లేకపోయినా దేవుడు మాత్రం ఎప్పటికీ నిన్ను చూస్తున్నాడు అని నువ్వు గ్రహించాలి. ఇతరులను మోసం చేస్తూ లేదా దేవుణ్ణి మోసం చేస్తే సత్యం అనే వెలుగు ఫలాన్ని మనం ఎప్పటికీ ఫలించలేము అని నువ్వు గ్రహించాలి. సో ఈరోజు నుంచైనా మనం మనలో ఉన్న చెడును లేదా పాపపు బంధకాలను విడిచి సత్యంతో నడుచుకుందాం. ఆమేన్.